ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। दत्तात्रेय समारंभां रमणाचार्य मध्यमाम् सत्यानंद ऋषि पर्यन्तां वंदे गुरु परंपराम्। सोनाद्रिनाथ चरणाम्बुजयुग्म रुग्म व्यामोह तत्तदुतराणि तृणाय मेने अस्मद्गुरो भगवतो सदैकसिन्धो श्री सत्यमौनि चरणौ शरणं प्रपद्ये। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। श्रीचक्रप्रियवासिनीं भगवतीं श्रीराजराजेश्वरीं भक्तानामभयप्रदां वरनिधिम् आनन्दसन्धायिनीं ब्रह्मेशाच्युतवर्णितां मुनिनुतां गन्धर्वसंसेवितां त्वां देवीं त्रिपुरां परात्परकलां श्रीचक्रसञ्चारिणीं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते। 2 నిమిషాలు నామం చెప్పుకుందాం అందరూ కూడా నాతో పాటు గట్టిగా. దేవదేవోత్తమ జగదీశ్వరా దేవదేవోత్తమ జగదీశ్వరా దేవాదిదేవా శ్రీ సత్యదేవా దేవాదిదేవా శ్రీ సత్యదేవా పతితోద్ధారా పాప విదూరా పతితోద్ధారా పాప విదూరా శ్రీ సత్యదేవా దయామయా శ్రీ సత్యదేవా కృపామయా భవభయహరణ వందిత చరణ భవభయహరణ వందిత చరణ जय 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 हे सद्गुरुदेवा देवा जय 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 हे सद्गुरुदेवा महादेव देवोत्तम जगदीश्वरा देव देवोत्तम जगदीश्वरा देवादिदेवा श्री सत्यदेवा
देवा देवादिदेवा श्री सत्यदेवा पतितोद्धारा पाप विदूरा पतितोद्धारा पाप विदूरा श्री सत्यदेवा दयामया श्री सत्यदेवा कृपामया भवभयहरणा वन्दित चरणा भवभयहरणा वन्दित चरणा जय 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 हे सद्गुरुदेवा जय 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 हे सद्गुरुदेवा देव देवोत्तम श्री सत्यदेवा देव देवोत्तम जगदीश्वरा देवादिदेवा श्री सत्यदेवा सद्गुरु सत्य भगवान की जय। राजा रामचंद्र महाराज की जय। पवन सुत हनुमान की जय। सर्व साधु संतन महाराज की जय। भक्तुलंदर की जय। नमः पार्वती पतये। हर हर महादेव शंभो हर। अस्मद् गुरुदेवुలు భగవాన్ సత్యానందమూర్తుల వారి చరణారవిందాలకు ప్రణమిల్లుతూ వేదికస్థ మహాత్ములకందరికీ మాతాజీలందరికీ నమస్సుమాంజలు సమర్పించుకుంటూ మీ అందరి హృదయాల్లో దివ్య చైతన్యంగా ప్రకాశించే ఆ పరమాత్మకు నమస్సుమాంజలు సమర్పించుకుంటూ సద్గురుదేవుల యొక్క దివ్యానుగ్రహము. ఈరోజు భగవాన్ సత్యానంద మహర్షి 494వ సంచార సత్సంగ కార్యక్రమాన్ని మాతాజీ హరిప్రియానంద మాతాజీ గారి ఆశ్రమం సత్యానంద గాయత్రి ఆశ్రమంలో మరి ఆనందంగా మహావైభవంగా జరుపుకుంటున్నాం. ఇంతవరకు ఆత్మీయ సోదరులు మరి మీకు అందరికీ చక్కటి విషయాల్ని వినిపించారు. ఈరోజు మనము భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగం అండి. భగవద్గీత మానవ జీవనానికి చాలా ముఖ్యమైనది. మానవ జీవన విధానమే భగవద్గీత. ఈ కర్మయోగం చాలా ప్రాముఖ్యత ఉంది. ఎంచేతంటే మానవుడు కర్మ చేయకుండా ఉండలేడు. ప్రతివాడు ఏదో ఒక కర్మ చేస్తూనే ఉంటాడు. చేయొద్దనుకున్నా వాని చేత చేయిస్తుంది కూడా. ఏంటి, ప్రకృతికి ప్రతివాడు కూడా వసూడవుతాడు. ఆ ప్రకృతి అనేది వాని కర్మ చేయిస్తుంటుంది. అందుకనే కర్మ ప్రతివాడికి తప్పదు. మన జీవనానికి కర్మ ఆధారమే. భోజనం కలగాలన్నా పని చేయాల్సిందే. ఉదయం సాయంత్రానికి పని చేస్తే కానీ వాడికి కడుపుని ఉండదు. కడుపు నిలిచే కానీ వాడు సుఖపడడు. అందుకనే కర్మ అనేది చాలా అవసరం.
అయితే ఆ చేసే కర్మ అనేది ఎట్లా చేయాలి అది నేర్చుకోవాలి మనం. కర్మ ఎవడికి తప్పదు కాబట్టి ఆ కర్మ చేయడం తప్పదు. అందుకని ఆ చేసే కర్మ ఏ విధంగా చేస్తే మనకు సుఖాన్ని శాంతిని ఇస్తుందో, ఏ విధంగా చేస్తే దుఃఖానికి జన్మకు కారణమవుతుందో అది ముందు తెలుసుకున్నట్టయితే మన జీవితం ధన్యమవుతుంది. అందుకనే గీతలో భగవంతుడు ప్రతి అధ్యాయానికి యోగమును ఒక మాట చేర్చాడండి. ప్రతి అధ్యాయం చివర ఏమని వస్తుంది? యోగము. మొదటి అధ్యాయము అర్జున విషాద యోగం, రెండవ అధ్యాయం సాంఖ్యయోగం, మూడవ అధ్యాయం కర్మయోగం, నాలుగవ అధ్యాయం జ్ఞానయోగం, ఐదవ అధ్యాయం కర్మ సన్యాస యోగం, ఆరవ అధ్యాయం ఆత్మ సంయమ యోగం. ఇట్లా ప్రతిదానికి కూడా యోగం అనే మాట భగవంతుడు చేర్చాడు. ప్రతి కర్మ అనేది యోగంతో ముడిపడాలండి. సాధన కూడా యోగంతో ముడిపడాలి. ఆ యోగం లేకపోతే ప్రతిదీ కూడా వేస్టే. అయితే యోగం అంటే ఏంటిది? ముందు యోగ శబ్దానికి అర్థం తెలుసుకుందాం. గీతలో చెప్పాడు, మరి పతంజలి మహర్షి కూడా చెప్పాడు. గీతలో ఏం చెప్పాడు? యోగా కర్మసు కౌశలం అన్నాడు. సమత్వం యోగ ఉచ్యతే అన్నాడు. 2 పదాలు వాడాడండి. పతంజలి ఏం చెప్పాడు? యోగ చిత్తవృత్తి నిరోధ అన్నాడండి. అంటే మనసు యొక్క వృత్తులు ఏవైతున్నావో దాని అన్నిటికీ కూడా అరికట్టుకోవాలి. దానిని మన గీతాచార్యుడు కూడా ఏమని చెప్పాడు? ఇంద్రియాలని నిగ్రహించండి అన్నాడండి. ఏం చేద్దాం? మనకి ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయి? 10 ఉన్నాయి. ఎన్ని? 10 ఇంద్రియాలు ఉన్నాయి. ఇంద్రియాలు అంటే ఏంటి? ఈ జీవుడు అంటే ఈ శరీరంలో ఉండేవాడికి ఇవన్నీ కూడా పనిముట్లు అండి. రైతు ఉన్నాడు అనుకోండి, రైతుకు గడ్డపార అవసరమే, పార అవసరమే, కొడవలి అవసరమే, కత్తి అవసరమే, అన్నీ అవసరమే. వాటితో వాడు ఏం చేస్తాడు? వాళ్ళ జీవనాన్ని గడుపుకుంటాడు. జీవనానికి సహకరిస్తున్నవి, వాడు జీవించడానికి ఉపయోగపడుతున్నవి. వాటి ద్వారా వాడు జీవితం గడుపుకుంటున్నాడు. అలానే ఈ శరీరంలో ఉండే జీవుడు కూడా వీటితో వీడు కూడా జీవనం నడుపుకుంటాడండి. కదా? కన్ను ఉందనుకోండి, కన్ను చూస్తుంది. చూచేవాడేవాడు? ఈ శరీరం చూస్తుందా? శరీరం చూడదు. మనకి కళ్ళు లేవు, చెవులు లేవు. కానీ శరీరం ద్వారా చూచేవాడు వాడే. మరి కంటి ద్వారా చూచేవాడు వాడే, చెవుల ద్వారా వినేవాడు వాడే, నోటితో మాట్లాడేవాడు వాడే, చేతులతో పనిచేసేవాడు వాడే, కాలుతో నడిచేవాడు వాడే. వాడు ఒక్కడే. అంతే కదా? ఇప్పుడు కరెంట్ అన్నది, కరెంటు కన్నా జరిగే రూపం ఉందా? ఆ కరెంటు బల్బు ద్వారా ప్రకాశం ఇస్తుంది, ఫ్యాన్ ద్వారా గాలి ఇస్తుంది, మరి ఇంకొక యంత్రం ద్వారా పనిచేస్తుంది. ఇప్పుడు దీని ద్వారా శబ్దం కూడా వస్తుంది. మరి కరెంటుకి ఏమో కాళ్ళు చేతులు ఏమి లేవు, కానీ మాత్రం వీటి ద్వారా అది. అంటే భగవంతుడు అనేవాడు, పరమాత్మ అనేవాడికి కూడా ఏమీ లేదు. ఆయన నిరాకారుడు, నిర్గుణుడు, నిరంజనుడు. అయిన అక్షరం, అనిర్దేశం, అవ్యక్తం అంటూ గీతాచార్యుడు చెప్పాడు. కాబట్టి ఆయన ఈ ద్వారా మనందరి ద్వారా కూడా అన్ని పనులు చేస్తున్నాడు. ఆయన ఎక్కడున్నాడు? ఆయన మనందరిలో ఉన్నాడు, మనలోనే ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు, ఎక్కడో లేడు. రామతీర్థ స్వామి అమెరికాలో ఉపన్యాసం చేస్తుంటే ఒకళ్ళు లేచి అడిగాడట, ఏమని? వేర్ ఈజ్ గాడ్ అన్నాడటండి. అయితే బోర్డు మీద రాయమన్నాడండి. ఆ వేర్ ఈజ్ గాడ్ అని రాశాడు. ఆ డబ్ల్యూ తీసి అన్నాడండి. డబ్ల్యూ తీస్తే ఏమవుతుంది? హియర్ ఈజ్ గాడ్. దేవుడు ఎక్కడ? ఇక్కడే ఉన్నాడు. అట్లాగా భగవంతుడు ఎక్కడ? అందరిలో ఉన్నాడు, మన దగ్గరే ఉన్నాడు, ఎక్కడ లేడు, ఇక్కడే ఉన్నాడు. కాబట్టి యోగా అంటే ఏం చెప్పాడు ఇక్కడ? యోగా కర్మసు కౌశలం.
కర్మల్లో ఉండే నేర్పరితనం ఏదైందో అది యోగం. ఏ పని చేస్తే ఎట్లా చేయాలి, ఆ పనిని చేసే విధానాన్ని యోగం అన్నాడండి. నేర్పరితనం ఏంటిదండి? ఇప్పుడు నువ్వు గంగా స్నానానికి వెళ్ళావనుకో, అక్కడ స్నానం చేసావు, బట్టలు ఆరేయాల, మరి అక్కడే త్రాళ్ళు ఉంటాయి, గొడ్డలు ఉంటాయి, ఏదో చెట్టు మీద ఎక్కడో అన్ని వేసేస్తాం. పరికంప మీద వేసావనుకో బట్ట, ఆరిన తర్వాత బట్ట రావాలా, ఎట్లా వస్తుంది? లాగితే వస్తుందా? లాగితే ఉంటుంది, చెరిగిపోతుంది. అంటే బట్ట రావాలా, చెరగకుండా ఉండాలి. అంత నేర్పరితనంగా నువ్వు బట్ట ఎట్లా తీస్తావో ఆ కర్మ అనేది అంత నేర్పరితనంగా చేయాలటండి. అది యోగం. ఏంటంటే కర్మ వల్ల మనకు జన్మ వస్తుంది, కర్మ వల్లే పాపం వస్తుంది, కర్మ వల్లనే పుణ్యం వస్తుంది. కాబట్టి కర్మ అనేది చక్కగా ఆచరించగలిగితే మన జీవితం ధన్యం. కానీ మనం ఆచరించలేము. దాన్ని ఏం చేస్తున్నాం? అనవసరంగా వాడుకుంటున్నాం. దానివల్ల పాపాలు సంపాదించుకుంటామండి, పుణ్యం రాదు. అందుకనే ఇక్కడ గీతాచార్యుడు ఏం చెప్పాడు? కర్మ అనేది భగవత్ పరం చేయమన్నాడండి. ఇవాళ కర్మ భగవంతుడి పరం. మనం రోజు చేసే పనే. ఇప్పుడు వంట చేస్తున్నాం, ఎందుకోసం చేస్తున్నాం? మనం తినడానికి కోసం చేస్తున్నాం. మనం తినడానికి కోసం అనుకోకూడదు, భగవంతుడికి నివేదన పెట్టాల, భగవంతుడికి ఆరాధన చేయాల, భగవంతుడి పూజ చేయాలా. ఆ భగవంతుడి నివేదన కోసం మనం వంట వండాల. ఆ భావంతో నువ్వు వంట వండు. అంటే అనడం వల్ల ఏమవుతుంది? ఆహారంలో దోషాలన్నీ పోతాయి, అది ప్రసాదం అవుతుంది. ఆ ప్రసాదం స్వీకరిస్తే నీ మనశ్శాంతి వస్తుంది. మిగతా నువ్వు అనగాకుండా నాకు నేను తినేస్తున్నావు అనుకో, ఆ దోషాలను తప్పవు. ఇంకేతల్లా రైతు పంట పండిస్తే ఎన్ని హింసలు చేస్తాడు తెలుసా? మందులు చల్లుతాడు, పురుగులు చంపుతాడు, ఎలుకలు చంపుతాడు, అన్నిటి చంపుతాడు ఆయన. ఆ దోషం అంతా ఎక్కడి? ఆహారం మీద ఉంటుంది. కాబట్టి ఆహార దోషాలు పోవాలంటే అది భగవంతుడి కర్మ. ఇలా ప్రతి కర్మ కూడా భగవంతుడి కోసమే. ఒకడు రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళాడట. వెళ్ళి స్వామి నాకు ఏదైనా బోధించమన్నాడట, ఏదైనా చెప్పండి అన్నట్టు. అయితే ఆయన రైతు, అరే నీకు ఏది ఇష్టం అన్నాడట. వాడు చెప్పాడు, మొన్ననే మా ఆవి నిందండి, అది కోడదూడ పెట్టింది. అంటే కోడదూడ అంటే మొగదూడ, నాకు బాగా ఇష్టం. దాన్ని ఏంటంటే మొగదూడ బాగా డబ్బులు వస్తాయి కదా అమ్ముతాయి, అందుకనే దానికి బాగా ఇష్టం. దానికి ఏం చేస్తా, రోజు దాన్ని మేత పెడతా, మంచిగా పాలు పోస్తా, మాలిష్ చేస్తా, స్నానం చేయిస్తా, అన్నీ చెప్తున్నానండి. సరే దానికే చెయ్యి, కానీ మాత్రం కృష్ణుడికి చేస్తున్నా. అది నువ్వు చేసేసేవా దానికే, కానీ కృష్ణుడికి చేస్తున్నా. దానికే పాలు పోయి కృష్ణుడికి పోస్తున్నా, దానికే గడ్డి పెట్టు కృష్ణుడికి పెడుతున్నా, దానికే రుద్దుతున్నాను అనుకో, కృష్ణుడికి రుద్దుతా. ఇలాగ సేవ చేసేదంతా కృష్ణుడు చేస్తున్నా అనుకుంటా దానికే చేయరన్నాడండి. ఇలా 12 సంవత్సరాలు చేస్తే వాడికి దూడ కనబడలే. దూడ కనిపించాడు, కృష్ణుడే కనిపించాడు. అట్లే మనం కూడా ఇంట్లో వంట వండితే ప్రతి వాడికి పెట్టినా భగవంతుడిగా పెడుతున్నా అనుకో. నీ పిల్లాడికి పెట్టు, నీ భర్తకి పెట్టుకో, పిల్లలకి ఎవరికి పైన పెట్టుకున్నా భగవంతుడికి పెడుతున్నాం. ఈ విధంగా భగవత్పరం చేయడంలో ఆ కర్మ ఏమవుతుంది? అది పవిత్రమవుతుంది. అది నీకు జన్మరాహిత్యాన్ని చేస్తుంది, నీ మోక్షాన్ని కూడా కలగజేస్తుంది. ఇదైతే అనిత్యం అనుకుంటున్నామో, ఈ అనిత్యమైనది కూడా నిత్యంగా మార్చుకో. అది నీ చేతిలో ఉంది. ఇప్పుడు ధర్మం అనిత్యమే, ఈ గృహాలు అనిత్యమే, ఇవన్నీ అనిత్యమే. అనిత్యమైందిగా నిత్యంగా మార్చుకో. ఇప్పుడు డబ్బు అనిత్యమే, ఆ డబ్బుతో నేను దానం చేసావు, ఒక పుణ్యకార్యం చేసావు అనుకో, దానివల్ల ఏమొస్తుంది? పుణ్యం వస్తుంది. ఆ పుణ్యం ఏం చేస్తుంది? నిన్ను ఉత్తమ జన్మకార్యం.
ఇప్పుడు మనం ఇక్కడే ఉన్నాము, అనేక డబ్బు సంపాదించుకున్నాము. ఇక్కడ నుంచి అమెరికా పోయామనుకో, ఈ డబ్బంతా తీసుకుపోవాలా, తీసుకుపోతే అక్కడ చేయాలి, తింటావా నువ్వు అందరి ఏం చేయాలి దాన్ని? ఇక అక్కడే మార్చుకోవాలా. బ్యాంకులో అమెరికా డాలర్స్గా మార్చుకున్నట్టయితే అప్పుడు నీ పనికి అసలు అక్కడ నువ్వు అనుభవించవచ్చు. ఇక్కడ అనుభవించాలంటే ఇక్కడ తీసుకుపోయి అక్కడ పోవాలంటే రాదు, లాభం లేదు. అదే మనం కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ లోకంలో నువ్వు ఆ పరలోకంలో అనుభవించాలంటే జర ఇది పుణ్యంగా మార్చాలి. ఈ ధనం అంతా ఈ సంపద ఏందో ఈ సంపద అంతా పుణ్యంగా మార్చుకున్నావు అనుకో, అది నీకు అక్కడ ఉపయోగపడుతుంది, నువ్వు సుఖంగా జీవిస్తావు. అట్లా కాబట్టి మనం అనిత్యమైన వస్తువులే, లోకంలో ఇవన్నీ అనిత్యమే. అనిత్యమైన దాన్ని నిత్యంగా మార్చుకున్నట్టయితే జీవితము ధన్యమవుతుంది. దానివల్ల ఉత్తమ జన్మ వస్తుంది. నువ్వు మళ్ళా జన్మలో కూడా ఈ పుణ్యకాల జడంలో ఉత్తమవుతావు. మానవుడి మోక్షాన్ని కూడా పొందడానికి అర్హత అవుతుంది. అందుకని ఇది కర్మ. ఈ కర్మ అనేది ఈ విధంగా మార్చుకోవాలన్నాడు. అందుకే యోగం, దానికి యోగం అని పేరు పెట్టాడు. యోగం అంటేనే భగవత్ సంబంధంతో ఉన్నది కర్మ యోగం అవుతుంది. అందుకని అర్జునుడు ఏడ్చాడు. ఎవరి కోసం ఏడ్చాడు? నీకోసం, నా కోసమా? భగవంతు శ్రేయశ్చాన్నిశ్చితం బ్రూహి తన్మి శిష్యస్తేహం షాది మాం త్వాం ప్రపన్నం అన్నాడండి. ఏది నాకు శ్రేయస్సు, ఏది నాకు ఉపయోగపడుతుందో, ఏది నాకు మేలు చేస్తుందో ఆ మేలు చేసేదే చెప్పు అన్నాడు. కానీ యుద్ధం చేయమన్నాడు. యుద్ధం ఎందుకు చేయాలా? ఎవరి కోసం చేయాలా? ఆయన కోసం. ధర్మాన్ని నిలబెట్టాలి కాబట్టి ధర్మం కోసం చేయి. కానీ ప్రతిదీ కూడా మనం ఆచరించేదాన్ని కూడా ధర్మం కోసం ఆచరిస్తున్నాము, మంచి కోసం ఆచరిస్తున్నాము, మంచి కోసమే ఉంటుంది. ఇందాక చెప్తాను, మన బాగుపడాలి, మంచి సంపాదించుకోవాలి, మంచిది సంపాదించుకోండి. సత్ అంటే మంచి అని అర్థం. సత్సంగం అంటే మంచి దాంతో సంబంధం. సత్ అంటే పరమాత్మ. అంతకంటే మంచివాడు మన లోకంలో లేడండి. ప్రతివాడు కూడా ఏదో విధంగా మోసం చేసే వాళ్ళు ఉంటారు, కానీ సత్ పదార్థము ఎప్పుడు మోసం చేయరు. ఎటువంటి స్నేహితులైనా ఏదైనా నువ్వు సావాసం చేసావు అనుకోండి, ఎప్పుడైనా నిన్ను ముంచేస్తాడు. ఇప్పుడు పార్టీస్ వాళ్ళు మంచి వ్యాపారం చేస్తున్నారు, అంత బాగా చేస్తున్నారు, బాగా అభివృద్ధి చెందేసరికి ఎవడో ఒకడు అన్ని చేసేసి మొత్తం చేసి మీకు అన్ని తీస్తారు. ఏది హెచ్ఐ పెడుతున్నాడు, బస్ బస్ చేతి పెట్టినట్టు పెట్టేస్తారు. అయిపోయి 2-3 వాళ్ళు పిల్లలు వాళ్ళు చూస్తున్నారు. అడిగే అని చెప్పి మాతపుత్ర విరోధాయ ఈయన అరణ్యాయ నమ్మనమన్నాడండి. డబ్బుకి మాతపుత్రులకి విరోధం కలిగించేది అది డబ్బే. తల్లిని తండ్రిని కూడా చేస్తుంది. ధనం అంతా అది పనిచేస్తుంది. ధన పిశాచం అది అంతే. ఆ ధన పిశాచం ఎవడైతే పట్టుకుందో వాడు దానికి బసులైపోతాడు, వాడు సన్నిస్తాడు. అందుకనే ఇది భగవత్వం. అందుకని ఇక్కడ గీతాచార్య చెప్పాడు, నహి కర్మ జాతు తిష్టత్య కర్మ కొట్టు కారైతే జవస కర్మ సర్వ ప్రకృతి చేరుకునేయాలి. ప్రతివాడు కూడా ప్రకృతి లోబడి కర్మలు చేస్తూనే ఉంటాడయ్యా. కర్మ చేయకుండా ఎవడు ఉండడు. నేనేం పని చేయను అనుకుంటాడు, వాడు ఆ మనసుతో ఆలోచిస్తాడు లేదా? అది కూడా పనే కదా. కూర్చుని ఉంటాడు, మనసు పోతూనే ఉంటుంది. అదే కదా. అందుకనే ఆ మనుషులు కూడా ఒక పని, ప్రతిదానికి ఒక పని అప్ప చెప్పండి. ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క పని అప్ప చెప్పండి. మన కన్ను ఉందనుకోండి, భగవంతుని చూడుకులు. ఆ భగవంతుని చూస్తే కన్నులు కానీ ఇతరుని కాదు. ఆ కన్నులు భగవంతుని చూడడానికి పెట్టుకో. చెవులు ఉన్నాయా, ఆ భగవత్ కథలు వినడానికి ఉపయోగించుకో. చేతులు ఉన్నాయా, భగవంతుడి యొక్క మందిరాన్ని శుద్ధం చెయ్యి, దానికోసం ఉపయోగించుకో. నీ సర్వేంద్రియాల్ని కూడా భగవత్ పరం చేసినట్టయితే నువ్వు ధన్యుడు అవుతావు. మనకు భాగవతం వల్ల ఎవరు? అంబరీషుడు. అంబరీషుడు ఇంత పనిచేసేవాడు. ప్రతినిత్యము కూడా చక్రవర్తే. మనకి ఒక పని చేయడానికి తీరిక అంటాం కానీ ఆయన చక్రవర్తి అండి. ఆయనకి ఎన్ని పనులు ఉంటాయి? మన 4 ఇళ్ళనే, ఈ 4 గోడల ఇల్లునే మనం చదువుకోలేవే. ఆయన మొత్తం జగత్తు ప్రపంచానికి అంత చక్రవర్తి అటు. మరి ఆయన ఎట్లా ఉండాలా? ఆయనకి తిరుగుంటుందా? కానీ దేవాలయాలు ఊడ్చేవాడు, దేవాలయాలు శుభ్రం చేసేవాడు,
మహాత్మ సాంగత్యం చేసేవాడు, ఆత్మని వస్తే ఆదరించేవాడు, ఎన్ని పనులు చేసేవాడు అంబరీషుడు. ఎప్పుడు కూడా భగవంతుడి మీద మనసు ఉంచేవాడు. ఈ విధంగా మరి భగవత్పరం చేసే శక్తి అది యోగం. అటువంటి యోగాన్ని మనం అభ్యసించాలి. మనం ముందు పోవాలంటే యోగం చేయి. యోగం చేయండి. ముక్కు మూసుకొని కళ్ళు మూసుకొని యోగం కాదండి. ముక్కు మూసుకొని కళ్ళు మూసుకొని కూర్చోవడం యోగం కాదు. నలుగురికి ఉపయోగపడే పని చేయండి. ఏనకేన ప్రకారేణ యస్య కశ్చాపి దేహిన సంతోషం జనేత్ ప్రాజ్ఞ తదేవ ఈశ్వరారాధన అనండి. ఏదో ఒక చోట ఎవరికొకరు సంతోషం కలిగించండి, ఆనందాన్ని కలిగించండి, వాడు ఆనందపడాలి. ఒక జీవి సంతోషిస్తే మన జీవితం సంతోషించినట్టే. ఈ విధంగా చేసినట్టయితే మనం తప్పకుండా ముందుకు పోతాం. భగవద్ అనుగ్రహం మనకు కలుగుతుంది. ఆ గురువు కటాక్షం మనకు కూడా కలుగుతుంది. ఆ గురువు అనుగ్రహం చేత మనం అందరం కూడా తరించాలని కోరుతూ ఓం తత్సత్. అయితే హరిప్రియానంద మాతాజీ గారు, నేను అంటే చాలా రోజుల నుంచి అనుకుంటూ ఈ రోజు ఇక్కడ కార్యక్రమం నిర్వహించాను. మరి నాకు ఈ కార్యదర్శి గారు ఏం అవకాశం ఇవ్వలేరు అని అనుకుంటున్నారు. దానికి ఒక విధానం ఉంది. మన హిందూ సాంప్రదాయ ప్రకారం, గ్రంథాల ప్రకారం ఏం చెప్పారు? అతిథి దేవో భవ. ఇది మాతాజీ గారి ఆశ్రమం కాబట్టి ఇక్కడికి మనం అందరము అతిథిగా వచ్చాము కాబట్టి, అదే విధంగా స్వాములు కూడా అతిథులుగా వచ్చారు కాబట్టి, మనం ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారనుకోండి, ఏం చేస్తాం? పండుగ చేస్తే వాళ్ళందరూ తిన్న తర్వాత మనం ఏదన్నా తింటాం, లేకుంటే అనుకొని తింటాం. అవునా? అలాగే ఈ సందర్భంగా సమయం గురించి కూడా ఇంకొక ఉదాహరణ చెప్తాను నేను. గురువు గారు ఇంతకుముందు, ఇప్పుడు అంటే స్వాములు సన్యాసులు బిజీ ప్రపంచం అయింది కాబట్టి మనకు బిజీ ఉంది, స్వాములకు కూడా బిజీ ఉంది. మనం అంటే ఫోన్లతో ఆడుకుంటాము, వాళ్ళు అట్లా కాదు. వాళ్ళకి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాలి, ఎక్కడెక్కడో అపాయింట్మెంట్లు ఉంటాయి, ఎక్కడెక్కడో వాస్తా అంటే హామీలు ఇచ్చినవి ఉంటాయి. అంటే రాజకీయ నాయకుల లెక్క రాదు. వాళ్ళ భక్తులకు నేను వస్తాను, ఈ సమయం ఇక్కడికి వస్తాను, అక్కడికి వస్తాను, దాంతో వాళ్ళు బిజీ ఉంటారు. ఇంతకుముందు భగవాన్ వారు వస్తే అప్పుడు ఇన్ని సౌకర్యాలు లేవు, ఆహార సౌకర్యం లేదు. 1-2 రోజుల ముందే అక్కడ కార్యక్రమానికి వచ్చే వారు రూమ్ లో ఉన్న తర్వాత భక్తులు వారి దర్శనం కొరకు ఒక్కొక్కరిగా రూమ్లకు వెళ్తురు. ఆ సమయంలో ఒక అరటి పండు కానీ ఏదో ఉన్నంతంటే, మనం ఉదాహరణకు అరటి పండుని తీసుకుందాం. అరటి పండు ఎంత మొత్తం ఇయ్యరు, అలా ముక్క ఒక చిన్న ముక్కిస్తారు ఒక భక్తుడు. ఆ భక్తుడు తీసుకొని బయట కట్టి అక్కడ ఒక 4 భక్తులు ఉంటారు. అందులోకి ఏం చేస్తాడు? ఆ కొంచెం తీసుకుంటూ మంచిగా ఉంటాడు. మళ్ళీ ఇంకెవరు వస్తారు, అందులో ఉన్న దాంట్లో మళ్ళీ కొంచెం ఇస్తారు, మళ్ళీ ఇంకెవరు వస్తారు, ఉన్నదాంట్లో అట్లా ఇచ్చేసరికి నిజంగా ప్రసాదం పొందిన భక్తునికి అరిచేతిలో పదన మాత్రమే ఉంటది, నిజమైన ప్రసాదం ఉండదు. ఇదే ప్రసాదం అనుకొని ఆ భక్తుడు ఏం చేస్తాడంటే, ఇక నేను చెప్పా, ఆస్వాదిస్తాడు. అలాగే సమయాన్ని నిర్వహించే అధ్యక్షులు, ముఖ్యమైన కార్యకర్తలు సమయాన్ని కూడా ఇదే విధంగా నిర్వహిస్తారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని మనం అందరి కూడా సమయానుకూలంగా నిర్వహిస్తూ, మాతాజీ గారు ఒక 15 నిమిషాలు కొంతమంది ఏమో పొద్దున తిని వచ్చారు, ఇప్పుడు అలా కలరు కొంత వచ్చిన గంటల టిఫిన్ తిన్నారు, అలా కలరు. అసలు సంగతి ఆదివారం మరి ఆదివారం ఒక పొద్దున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇంట్లో? మళ్ళీ దేవుడు పండుగ చేసేవాడు సుక్క చూసి కుక్కలు పెడతాడు కదా. ఏ 15 నిమిషాలు కూడా మీరేం బాధపడనక్కర్లేదు.
सत्यानंद स्वरूपाय बोधैक सुखकारिणे नमो वेदांत वेद्याय गुरवे बुद्धि साक्षिणे श्री गुरुभ्यो नमः మద్గురుదేవులైన సత్యానంద మహర్షుల వారికి, బ్రహ్మానంద తీర్థ స్వాముల వారికి, శ్రీహరి తీర్థ స్వాముల వారికి, గురిజానంద తీర్థ స్వాముల వారికి, వేదికను అలంకరించిన మహాత్ములకు, మాతాజీలకు, ఆసీనులై ఉన్న మాతృపితృ స్వరూపులందరికీ హృత్పూర్వక సుమాంజలు అర్పిస్తూ ఈ సంసార సత్సంగ కార్యక్రమం కొన్ని సంవత్సరాల నుంచి కూడా మన దాకా రావాలనుకుంటే రాలి. కానీ ఎప్పుడు వచ్చిందో తెలుసా? గురువుగారు పాదాలు, గురువుగారు ఉండినప్పుడు పాదకళ్ళల్లో అడుగుపెట్టి నడిచినటువంటి పాదాలను ఇనమడుగు దగ్గరికి నన్ను రప్పించుకొని ఆయన పాదాలు, నా పాదాలు తీసుకెళ్ళు, నీకు ఎట్లా కాదో అని చెప్పి నాకు ఇచ్చాడు. ఒకటి ఊసిపోయింది, ఒకటి ఊగుతుంది. అవే శ్రీనివాస్ వారు అవి కొత్త పాపలు లెక్క చేసుకొని తీసుకొచ్చారు. అందువల్ల ఉన్న ఆ పాదక పూజ కూడా చేయడం జరిగింది ఇక్కడ. ఆ పాదాలను మీరు వీలైనంత వరకు ఎంత ఆలస్యమైనా సరే, ఎంత ఆకలైనా సరే చంపుకొనైనా స్పర్శించుకొని దర్శించుకొని వచ్చిన వాళ్ళందరూ పోతే మీకు కూడా ఆ గురుదేవుని అనుగ్రహం వస్తుందని నేను భావిస్తున్నాను. కరెక్టా కాదు? కరెక్ట్. అంటే ఇప్పుడు ఉపన్యాసం చెప్పుకునేది ఏం లేదు. ఎప్పుడు ఉపన్యాసాలు శాంతి చెప్పుతారో, ఎప్పుడు భోజనాలు పెడతారో అది కావాలా కదా. ఇప్పుడు మీ ఆకలి మరిపించచ్చు, ఆకలి మరిపించి లేకుండా వేయచ్చు. కానీ సమయం కూడా మనకు షుగర్లు, బీపీలు ఇటువంటివి ఉన్నాయి కాబట్టి ఆయములు ఎంబడబడ్డారు. షుగరోడు, బీపోడు ఎంబడబడి సంపక తింటుండు, ఏడిపోతాడా ఆకలి ఆకలి. ఉప్మా తిన్న వాళ్ళకి గిట్ట ఆకలి అవుతలేదు అనుకుంటుందా? ఏంది ఇప్పుడు అవుతుంది ఆకలి. అంటే ఈరోజు మనం ఎక్కడ ఉన్నాం? స్వర్గంలో ఉన్నాం, గురుస్థానంలో ఉన్నాం. ఇది నాదా మీదా? నాదంటే తప్పే, ఎవడన్నా నీదంటే తప్పే, అందరిదంటే కూడా తప్పే. మనది అనండి, మనది అంటే కరెక్ట్. మనదానికి ఉన్న మంది దానికి వరకు ఉండదా? ఎంత కన్న తల్లి తీరు ఉన్నా, కన్న తల్లి మా కన్న తల్లి తీరు అరుచుకున్నావు నువ్వు వరుడే కానీ కన్న తల్లి విని అంటారు అలా కదా. ఇప్పుడు మన కన్న తల్లి స్థానానికి మనం వచ్చి ఇప్పుడు సత్సంగాన్ని సంతోషంగా విన్నాము. ఇప్పుడు చెప్పబోయే ముచ్చట ఏంటంటే, మరి అంత భయపడుతుంది వంటలు జాగ్రత్త వచ్చేదట్టు, వంటలు జాగ్రత్త అని భయపడుతుంది. దాని కొరకు మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఒక్క మెత్తుకుంటేనే ఎంతో మందికి భోజనం అయిందట. అదేవిధంగా మన గురుదేవుడు బరకతిస్తాడు. ఓపిక ఉన్న వాళ్ళు ఆగండి, ఆకలి ఉన్న వాళ్ళు పెట్టండి. హరి ఓం తత్సత్.